రేపు జరగబోయే ఎపిసోడ్‌లో రోహిణి మటన్ కొట్టు మాణిక్యాన్ని అంటే మలేషియా మావయ్యని అత్తయ్యకి చాలా సీరియస్‌గా ఉందంట. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిందంట అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. అంటే బాలు ఇక ఆరా తీయడం మొదలుపెట్టడం పూర్తి కాకముందే అక్కడి నుంచి అయితే పంపించేస్తుంది. బాలు ఖచ్చితంగా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు అని. అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, "ఏంటమ్మా రోహిణి, ఏం ఆలోచిస్తున్నావు? మీ మామయ్య వెళ్ళిపోయారనా? సర్లే వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారు కదా! ఎప్పుడు రావాలో మనోజ్ ఇవన్నీ కనుక్కో" అంటూ మాట్లాడుతూ ఉంటే రోహిణి తిట్టుకుంటూ ఉంటుంది. ఈవిడదొక గోల. ఎక్కడ నిజాలు బయటపడిపోతాయా? బాలు నా గురించి అందరికీ చెప్పేస్తాడా? ఆ తర్వాత నా పరిస్థితి ఏంటా అన్నట్టు నేను భయపడి వాళ్ళని పంపించేస్తే ఈవిడ ఎంతసేపటికి బిజినెస్సు, తోటకూర, గోంగూర అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందేంటి అని రోహిణి బాధ రోహిణి పడుతూ ఉంటే, ఇంతలో బాలు వాళ్ళ నానమ్మ ఇంట్లో వాళ్ళందరినీ చూసి ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. బాలు నిన్న అనవసరంగా కొట్టాను. వాడు చేయని తప్పుకు కూడా వాడు శిక్ష అనుభవించాడు. చిన్నప్పుడు కూడా ఇదే చేశాడు. అంటే మనోజ్ వాళ్ళ పెద్దన్నయ్యని తోసేసి ఒక రకంగా చనిపోవడానికి కారణమయ్యి అది బాలు మీద వేసేసాడనమాట. అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు బాలు వాళ్ళ నానమ్మ కానీ బాలు ఎంత తాగినా సరే ఆ నిజాన్ని అయితే బయట పెట్టలేదు. ఎందుకంటే ప్రభావతికి పెద్ద కొడుకు పోయిన తర్వాత ఆ ప్రేమనంతా మనోజ్ మీదే కురిపించేసింది అనమాట. మనోజ్ అంటే అంత ఇష్టము. ఇక పూజారి బాలు గురించి చెప్పిన మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాలు వాళ్ళ నానమ్మ బాధపడుతూ ఉంటుంది. 3 కొడుకులు ఉన్నారు సత్యంకి, వాళ్ళ ముగ్గురు చెరొక దారిలా ఉన్నారు. అందుకనే వీళ్ళందరినీ కలపాలి, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమలు అనేవి తెలియాలి అని అయితే అనుకుంటుంది. ఇక అందరూ సరే మలేషియా మామయ్య కూడా వెళ్ళిపోయారు కదా, మాకైనా ఇక్కడ బోర్ కొడుతుంది, మేము కూడా వెళ్ళిపోతాము అని శృతి అందరూ ఇంకా రోహిణి కూడా నేను వచ్చేస్తానని చెప్తూ ఉంటే, నేను కూడా వచ్చేస్తానమ్మని ప్రభావతి కూడా అంటే, అప్పుడు బాలు వాళ్ళ నానమ్మ ఏం చేస్తుందంటే, మీకు బోర్ కొట్టకుండా నేను చేస్తాను కదా అని చెప్పని బాలు వాళ్ళ నానమ్మ కొన్ని గేమ్స్ అయితే ప్లాన్ చేసిందనమాట. ఊళ్ళో వాళ్ళకి చెప్పి, అంటే బాలు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి కొన్ని గేమ్స్ అయితే పెడుతుందనమాట. ఇంక 2 రోజులు ఉండరా అని అడిగితే వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు. అందుకనే గేమ్స్ అయితే ప్లాన్ చేస్తుంది. అలా అయినా గేమ్స్లో పడిపోయి ఊరు వాతావరణంలో కొన్ని రోజులైనా ఉంటారు, మనుషుల విలువలు బంధాలు తెలుస్తాయి అన్నట్టు అనుకుంటుంది. అయితే ప్రభావతి ఏం చేస్తుందంటే, మనందరం అంటే ఎవరు, రోహిణి, మనోజు, శృతి, రవి వీళ్ళొక గ్యాంగ్ అన్నట్టు. ఇక బాలు ఏమంటాడు, మీరందరూ ఒక గ్యాంగ్ అయితే మాకు ఒక గ్యాంగ్ ఉంది కదా అని చెప్పని సత్యంని, మీనాని, నానమ్మని అన్నట్టు అనమాట. అలా కాదు, నేను చెప్తాను అని బాలు వాళ్ళ నానమ్మ చెప్తుంది. వీళ్ళు నలుగురు ఒక గ్యాంగ్లో ఉంటే మనం అన్ని కొట్టేయచ్చు, ఆస్తి కూడా రేపు మనకే వస్తుంది అన్నట్టు మాట్లాడుకుంటారనమాట. ఈ శృతి ఏంటి, ఇదేమన్నా ఒలింపిక్ గేమ్సా అన్నట్టు మాట్లాడుతుంది. అయితే బాలు వాళ్ళ నానమ్మ ఏం చేస్తుందంటే, సత్యంని అలాగే ప్రభావతిని టీం లీడర్స్ అనమాట. ప్రభావతి ఒక గ్రూపు, సత్యం ఒక గ్రూపు. దాంట్లో మెంబర్స్ వచ్చి ఇక సత్యంకేమో 3 కోడళ్ళు, ప్రభావతికేమో 3 కొడుకులు అప్పు చెప్తుంది. అంటే ఈ ముగ్గురి మధ్య అన్నలదమ్ముల మధ్య తారతమ్యాలు లేకుండా, ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ గొడవలు రాకుండా ఫ్యూచర్లో ఉండేలాగా చేయాలి అన్నట్టుగా ఈవిడ ఆ కోరిక అనమాట. అలా అన్నట్టు ముందు మనోజ్ని ఉట్టి కొట్టే కార్యక్రమం పెడతారు, మనోజ్ని పంపిస్తారు. ఆ ఉట్టి కొట్టే కార్యక్రమంలో మనోజ్ గారు ఓడిపోతారనమాట. రోహిణి వీళ్ళంతా ఎంకరేజ్ చేసినా కూడా ఇతగాడు ఓడిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ దిగేది రవి కూడా ఓడిపోతాడు, బాలు కూడా ఓడిపోతాడు. అందరిలోకి తర్వాత లాస్ట్లో గెలిచేది ఎవరు అంటే మీనా. అది ఎలా జరిగింది ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.